వెల్కమ్ టు శ్రీ ఇన్స్టిట్యూట్ విజయనగరం. నేను విష్ణువర్ధన్ రెడ్డి బిజుల, అర్థమెటిక్ ఫ్యాకల్టీ. శ్రీ ఇన్స్టిట్యూట్లో ఆగస్టు 3వ తారీఖు 2026 నుంచి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం బ్యాచ్లు సపరేట్గా ప్రారంభమవుతున్నాయి. దేనికంటే ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఎస్ఎస్సి జీడి, కానిస్టేబుల్ ఎస్ఐ అండ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్. అదేవిధంగా ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయింది డిఎస్సి, ఎస్జిటి 23/8/2026, 23/8/2026 ఆగస్టు 23కు కొత్త బ్యాచ్ ప్రారంభమవుతుంది. జైలు కావాల్సిన వాళ్ళు కింద నెంబర్స్కు కాంట్రాక్ట్ కాదు. అదే యాప్ శ్రీ ఇన్స్టిట్యూట్ యాప్ ప్లేస్టోర్కి వెళ్ళి చూస్తే మనకు ప్లేస్టోర్ ఈ సింబల్ ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ కూడా మన వీడియో కింద బయోలింక్ పెడతాము. కాబట్టి డౌన్లోడ్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసి చదవండి. ఇప్పుడు డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసేసి టైమ్ అండ్ వర్క్, కాలము, పని, టైమ్ అండ్ వర్క్ మొత్తం కంప్లీట్గా లో లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మనము డిస్కషన్ చేద్దాము. అన్ని ఆల్ టైప్ ఆఫ్ మోడల్స్ వచ్చేటట్టు డిస్కషన్ చేద్దాము. దీంట్లో ఏది బెస్ట్ ఉంటుంది మీరు తీసుకోండి. ఎందుకంటే మార్కెట్ కంటెంట్లో ఏ మెథడ్స్ ఈజీగా ఉంటే ఆ మెథడ్స్ ఫాలో కావడం విద్యార్థి యొక్క లక్ష్యం. రైట్, టాపిక్లు వచ్చేసేసి ఫస్ట్ కాన్సెప్ట్ చెప్తాను. కాన్సెప్ట్ నెంబర్ 1 ఏం చెప్తాను అంటే, ఇఫ్ ఏ పర్సన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ ఎన్ డేస్, దట్ పర్సన్ 1 day వర్క్ ఈజ్ 1/n. ఏమంటున్నాడు? ఇఫ్ ఏ పర్సన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ ఎన్ డేస్, దట్ పర్సన్ 1 day వర్క్ ఈజ్ 1/n. ఒక వ్యక్తి ఒక పనిని n రోజులలో చేయగలడు. అతడు ఒక రోజులో 1/n వంతు చేయడు. సపోజ్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి, రైట్, సపోజ్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి ఏ అనే వ్యక్తి 10 రోజులు చేసినాకో 1 day వర్క్ ఎంత మనకు 1/10. ఒకవేళ 2 days వర్క్ కావాలంటే ఏం రాస్తాము? 2/10. ఒకవేళ x days కావాలనుకో x/10. ఇక్కడ నీకు కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ మనకు ఒకవేళ రిమైనింగ్ వర్క్ కావాలనుకుంటుంది. రిమైనింగ్ వర్క్ కావాలంటే ఇక్కడ ఎంత అవుతుంది మనకు? 9/10 అవుతుంది. ఇక్కడ రిమైనింగ్ వర్క్ కావాలంటే ఎంత అవుతుంది మనకు? 8/10 అవుతుంది. ఇక్కడ మాత్రము 10 - x/10 ఎంత అవుతుంది మనకు? 10 - x/10. ఇది ఎవరు మనకు? రిమైనింగ్ వర్క్ కాన్సెప్ట్. రైట్, ఫస్ట్ పాయింట్ క్లియర్ చేసుకొచ్చినాం. సెకండ్ పాయింట్లోకి వెళ్తున్నాం. సెకండ్ పాయింట్ ఏంది? ఫస్ట్ పాయింట్ని రివర్స్ రాసినాం. ఫస్ట్ పాయింట్ని రివర్స్ అంటే ఏం రాసినాము? ఇఫ్ ఏ పర్సన్ 1 day వర్క్ ఈజ్ 1/n. ఏం చెప్తున్నాం? ఇఫ్ ఏ పర్సన్ 1 day వర్క్ ఈజ్ 1/n టు ఫినిష్ ది టోటల్ వర్క్ ఇన్ n days. ఏమిచ్చాము? ఒక వ్యక్తి ఒక రోజులో 1/n వంతు పనిని చేయండి. అయితే అతడు మొత్తం పనిని పూర్తి చేయడానికి n రోజులు పట్టును. సపోజ్ ఎగ్జాంపుల్ బి అనే వ్యక్తి 1 dayలో 1/15 చేస్తే టు ఫినిష్ ది టోటల్ వర్క్ ఏం రాస్తామో మనము? 15/1 అని రాస్తాం. లేదు, సి అనే వ్యక్తి 1 dayలో 2/5 చేసిందనుకో టు ఫినిష్ ది టోటల్ వర్క్ ఏం రాస్తాము? 2/5. క్లియర్? బేసిక్ లెవెల్ నుంచి మనము ఫస్ట్ కాన్సెప్ట్ చెప్తున్నాము. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసేసి రైట్, నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసేసి M1 T1 D1/W1, M2 T2 D2/W2. ఏం చెప్పినాం? M1 T1 D1/W1, M2 T2 D2/W2. M అంటే మెన్ ఆర్ మిషన్స్, T అంటే ఎవరమ్మ మనకు? టైం. T అంటే ఎవరు మనకు? టైం. T ఈజ్ ఈక్వల్ టు టైం. D ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తున్నాము? డేస్. D ఈజ్ ఈక్వల్ టు ఎవరు? డేస్. W ఈజ్ ఈక్వల్ టు ఎవరు చెప్తున్నాం మనము? వర్క్. W ఈజ్ ఈక్వల్ టు ఎవరు మనకు? వర్క్. ఇక్కడ క్లియర్గా ఇదేంది? సెకండ్ కేసులో ఉన్న మెన్, సెకండ్ కేసులో ఉన్న టైం, సెకండ్ కేసులో ఉన్న డేసు, సెకండ్ కేసులో ఉన్న ఎవరు? వర్క్. ఇది వర్క్. ఏది కాకపోతే ప్రాబ్లంలో మనకి ఏముంటుందంటే, ఈ వర్క్ను అబ్జర్వ్ చేయడమే కొంచెం ప్రాబ్లం అవుతుంది. మిగతా అయితే మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. మిగతా వాటిని మనం ఏం చేస్తున్నాము? ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. కానీ ఈ వర్క్ అన్న దాన్ని మాత్రమే కొంచెం జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే మనకి రైట్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వచ్చేసేసి ఫోర్త్ పాయింట్ చెప్పేసాం. ఫోర్త్ పాయింట్ ఏం చెప్పినామంటే, డైరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పినాము. ఏ ఈజ్ థ్రైస్ యాజ్ ఏ గుడ్ వర్క్ మ్యాన్ యాజ్ బి, ది రేషియో ఆఫ్ ఏ షుడ్ బి ఎఫిషియన్సీ 3:1, then time taken ratio equal to 1:2.
ఏ యొక్క పని సామర్థ్యము బి యొక్క పని సామర్థ్యానికి 3 రెట్లు. ఇక్కడ వాడు ఏమంటాడు, పని సామర్థ్యముల మధ్య నిష్పత్తి A/B ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ. ఎవరు మనకు ఎఫిషియన్సీ రేషియో ఏమి ఇచ్చిండు, 3:1 ఇచ్చిండు. టైం టేకెన్ రేషియో ఏమి ఇచ్చిండు మనకు, 1:3. మోర్ కెపాసిటీ లెస్ డేస్. ఏం చెప్తున్నాము, మోర్ కెపాసిటీ లెస్ డేస్. లెస్ కెపాసిటీ ఏం చెప్తున్నాము, మోర్ డేస్. లెస్ కెపాసిటీ ఏం చెప్తున్నాము, మోర్ డేస్. ఇది మొత్తము మనం ఇప్పటివరకు చెప్పుకొచ్చింది ఇంట్రడక్షన్ పార్ట్. ఇప్పటివరకు మనం చెప్పుకొచ్చింది ఇంట్రడక్షన్ పార్ట్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లంగా పోతున్నాము. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ ప్రాబ్లం పే చేశాము, రైట్. ఇఫ్ ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ 10, 15 days రెస్పెక్టివ్లీ, ఇన్ హౌ మెనీ డేస్ బోత్ ఆర్ వర్క్ టుగెదర్. ఏమంటాడు, ఒక పనిని ఏబీలు వరుసగా 10, 15 రోజులలో చేయగలరు. అయితే ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో చేయగలరు. అయితే ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని. ఇక్కడ ఏమంటున్నాము, ఏ ప్లస్ బి అడిగిండు. ఏ 1 day వరకు ఎంత మనకు 1/10, బి 1 day వరకు ఎంత మనకు 1/15, రైట్. ఏ డే వరకు ఎంత 1/. ఇక్కడ ఎల్సిఎం తీస్తున్నాం. ఎల్సిఎం తీస్తే ఎంత వస్తుంది మనకు, 30 వస్తుంది. ఎల్సిఎం తీస్తే ఎంత, 30. 30ని 10తో డివైడ్ చేస్తే 3 వస్తుంది. 30ని 15తో డివైడ్ చేస్తే ఎంత, 2 వస్తుంది. ఎంత వస్తుంది మనకు, 5 ఎంత వచ్చింది మనకు 30. 5 1s 5 6 ఎంత వస్తుంది మనకు 6 days, రైట్. మార్కెట్లో అందరు చెప్పేది మనం కూడా చెప్పాలి కాబట్టి ఏ అనటైనా 10 days అంటాడు, బి అనటైనా 15 days అంటాడు. వీళ్ళిద్దరికి ఎల్సిఎం తీస్తున్నాం అమ్మ. ఎల్సిఎం తీస్తే ఎంత వస్తుంది మనకు 30 వస్తుంది. 13 10తో చేస్తే 3 ఉంటుంది. దీంతో చేస్తే ఎంత వస్తుంది, 2 + 3 అంటే ఎంత మనకు 5. 5 1s 5 6 రైట్. ఇప్పుడు ఎవరు చెప్పినట్టు చెప్తున్నాం మనము, విష్ణువర్ధన్ రెడ్డి సార్ చెప్పినట్టు చెప్పుకొస్తున్నాము. 10 × 15 బై ఇంకొకటి ఎవరు, 10 + 15 అంటే ఎంత మనకు 25. దేనిలో అవుతుంది, 5 5s 5 3s రైట్. 5 1s 5 2s 2 3 ఎంత 6. ఇంకొక మోడల్ కూడా చెప్తాను. రేషియో ఎఫిషియన్సీ అనేది మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి ఇక్కడ ఎవరెవరు మనకు A/B ఎంత అన్నా మనము 10:5 అన్నాము. ఇది ఎవరు మనకు టైం ఇచ్చిండు. ఎఫిషియన్సీ ఏమైతే మనకు ఎఫిషియన్సీ ఎంత చేస్తే 3:2 అవుతుంది. టోటల్ వీళ్ళిద్దరిని తీసుకుంటే ఎవరు, టోటల్ వర్క్ ఎంత అవుతుంది, 10 × 3 అంటే ఎంత 30 అవుతుంది. సమ్ ఆఫ్ ది దేర్ పార్ట్స్ ఎంత వస్తుంది మనకు 5. 5 1s 5 6 నీకు ఏ మోడల్ అనేది మార్కెట్లో దొరికి అన్ని మోడల్ మనం చెప్పుకొచ్చాం. కానీ బెస్ట్ వే చూసుకున్నంటే ఇది ఫాలో కండి. ఇది ఫాలో అయితే దీని దిక్కు నుంచి నీకు ఎవరు, టైమ్ అండ్ డిస్టెన్సు, తర్వాత ఎవరు ట్రైన్స్, తర్వాత ఎవరు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియోస్. ఈ మోడల్ బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ మోడల్ మనకు బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఈ 4 మోడల్లో మీరు ఏదైనా మీరు తీసుకోవచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్త, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ప్లే చేసాను చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసి ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ 15, 21 days రెస్పెక్టివ్లీ, ఇన్ హౌ మెనీ డేస్ బోత్ ఆర్ వర్క్ టుగెదర్. ఒక పనిని ఏబీలు వరుసగా 15, 21 రోజులలో చేయగలరు. అయితే ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో చేయగలరు. ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో చేయగలరు. మనం డైరెక్ట్ షార్ట్ కట్ చెప్పుకొస్తున్నాము. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లమ్ మనం ఏం చెప్పుకొచ్చినాము, 4 మెథడ్స్ చెప్పాము. దాంట్లో మన మెథడ్ ఫాలో కావని చెప్పాను. మీకు ఏది ఇష్టం ఉంటే అది, కానీ కొన్ని సందర్భాలు బట్టి మనం చేంజ్ చేస్తున్నాము. ఇక్కడ ఏం రాసినాము మనము, 15 × 21 రాసేయమన్నా, కింద ఏం చేయమన్నా ఈ రెండింటిని యాడ్ చేయమన్నా. యాడ్ చేస్తే ఎంత వస్తామో మనకు 16 వస్తుంది. దేంట్లో పోతుంది మనకు 3 5s పోతుంది, 3 12s పోతుంది, 3 5లో పోతుంది, 3 12లో పోతుంది, 3 4s పోతుంది, 3 7s పోతుంది, 3 4లో పోతుంది, 3 5లో పోతుంది. ఇక రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత అమ్మా అంటే 35/4 వస్తుంది. 35ను ఎవరు డివైడ్ చేస్తున్నారమ్మంటే 35ను 8తో డివైడ్ చేస్తే 8 4s ఎంత 32, 4 ఎంబులు ఎంత 32, పోతే ఎంత మిగులుతుంది 3/4 days ఉంటుంది. ఎంత ఉంటుంది మనకు 3/4 days. క్లియర్? ఈ విధంగా మనం చేసుకోవాలి. వేరే మెథడ్ కూడా చెప్పుకోవచ్చు. చెప్పాను కదా 4 మెథడ్స్ చెప్పాను. 4 మెథడ్లో మీకు ఇష్టం వచ్చింది. నేనేంటంటే ఈ మెథడ్ను వాడడం వల్ల మిగతా టాపిక్స్ మీద నీకు కమాండింగ్ వస్తుంది. మిగతా టాపిక్ మీద కమాండింగ్ వస్తుంది. రైట్ అమ్మ. ఇంకొక ప్రాబ్లం ప్లే చేశాను చూడండి. ఏమంటాము, ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ 96, 104 days రెస్పెక్టివ్లీ. ఇన్ హౌ మెనీ డేస్, రైట్, ఇన్ హౌ మెనీ డేస్
ఇన్ హౌ మెనీ డేస్ బోత్ ఆర్ వర్క్ టుగెదర్. ఏబీలు వరుసగా ఒక పనిని 96,104 రోజులలో చేయగలరు. అయితే ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో చేయగలరు? మన ఫార్మేట్లోనే వస్తున్న మన ఫార్మేట్లోకి వస్తే ఒక ఆయన ఎవరు మనకు 96 డేసు, ఇంకొక ఆయన ఎంతమ్మ మనకు 104 డేసు, కింద యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు 200 డేస్. ఎందుకు 104 ప్లస్ ఏ టేబుల్ అవుతుంది మనకు 4 టేబుల్ అవుతుంది. 4 5 20, 4 2 8, 4 4 అంతా 16, 4 4 అంతా 16. మళ్ళా 2లో పోతుంది 225 పోతుంది. ఈయన ఎవరు పోతారు 252 పోతుందమ్మా. ఇక్కడ చేస్తే మనకు 52 4ల 52 4 104 ప్లస్ 104 ఎంత అవుతుంది మనకు 208 అవుతుంది. 208 24 2 ఎంత 104. 104ను యాడ్ చేస్తే ఎంత 1248 డివైడెడ్ బై ఎంత ఉందమ్మా మనకు 25 ఉంది. 25 టేబుల్ అందరికి రావాల్సిందే. ఎంతలో అవుతుంది 25 4 ఎంత వస్తుంది మనకు 100 వస్తుంది. 100 పక్కన ఎవరు 248 అంటే 25 9 ఎంత మనకు 248లకి వెళ్ళి ఎవరు తీసేస్తున్నాము 225 తీసేస్తే 3 ఉంటుంది, 2 ఉంటుంది, 0 కాబట్టి మళ్ళీ దేనిలో పోతుంది మనకు 9లో పోతుంది. అప్పుడు ఆన్సర్ ఏంటి అంటే 49.9 డేస్. క్యాన్సలేషన్స్ కొంచెం జాగ్రత్త చేసుకోండి. రేషియోస్ చేసినా మీకు ఈజీగానే వస్తుంది. రేషియోస్ చేస్తే కూడా ఇక్కడ మనకి ఎవరు 96, ఇక్కడ ఎవరు 104. ఈ టేబుల్స్ చేసి మళ్ళీ మనం ప్రాబ్లం చేస్తున్నాం కాబట్టి మనం ఈ ఫార్మేట్లో ఫామ్ అవుతున్నాం కాబట్టి మనం ఈజీగా మూవ్ అవుతాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ప్లే చేశాను చూడండి. ఏ 1/3 ఆఫ్ వర్క్ ఇన్ 7 days, బి 2/7 ఆఫ్ ది వర్క్ ఇన్ 10 days. ఇన్ హౌ మెనీ డేస్ బోత్ ఆర్ వర్క్ టుగెదర్. ఒక పనిలో ఏ 1/3 వంతు భాగాన్ని 7 రోజుల్లోనూ, బి 2/7 వంతు పనిని 10 రోజుల్లో చేయగలరు. ఇద్దరూ కలిసి ఆ పనిని ఇది మనకు మోడల్స్ పెరుగుతూ ఉన్నాయి కాబట్టి రైట్ ఎట్లా అని అడగవచ్చు. కాబట్టి ఏ అనేటోడు ఏమంటున్నాడు ఏ ఈజ్ 1/3 వరకు ఒక భాగాన్ని ఎన్ని రోజులు చేసిండు 7 రోజులు చేసిండు. అంటే ఈయన కూడా 7తో చేస్తే ఎంత వస్తుంది మనకు 27 డేస్ వస్తాడు. బి అన్నట్టు ఆయన ఏమంటున్నాడు 2/7 వంతు రైట్ ఏం చెప్తున్నాము 2/7 వంతును ఎన్ని డేస్ చేసిండు 10 డేస్లో. అంటే 2ను 5తో మల్టిప్లై చేస్తున్నాము. ఈయనను కూడా 5తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది మనకు 35 అవుతాడు. ఎంత అవుతుంది మనకు 35. ఈయన ఎవరు మనకు 37 డేస్లో వస్తున్నాడు. ఏం రాస్తున్నాము మనము 27 × 35 డివైడెడ్ బై ఈ రెండింటిని యాడ్ చేస్తే 7 + 5 ఎంత 3. ఎంత వస్తుంది మనకు 63 వస్తుంది. ఎంతలో పోతుంది మనకు రైట్ 7 × 3 = 21, 7 × 3 = 3 × 9 = 27, 3 × 9 = 27, 3 2 = 6, 3 × 3 రైట్ 3 × 3 = 9, 3 7 = 21, 7 1 7 5 5 3 ఎంత మనకు 15 రోజులు వచ్చింది. మనం క్లియర్గా చేస్తే మనం 7 టేబుల్ చేసుకుంటే సరిపోతుంది. 7 5 7 9 9 1 9 3 ఆ విధంగా చేసినా కూడా వస్తుంది. కాబట్టి కొంచెం క్లియర్గా ఎందుకంటే లేటెస్ట్గా మనకు ఆర్ఆర్బి గ్రూప్ డిలో లేదు ఎస్ఎస్సి జీడీలో ఆర్ఆర్బిలో వస్తున్నాయి. కాబట్టి ఈ మోడల్స్ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇంకా నెంబర్ ఆఫ్ దీంట్లో పర్సంటేజెస్ కూడా అవి విధంగా కూడా ఉంటున్నాయి. కాబట్టి కొంచెం కేర్ఫుల్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ప్లే చేశాను చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసి ఏ అండ్ బి టుగెదర్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 12 days అండ్ ఏ అలోన్ కంప్లీట్ ది సేమ్ వర్క్ ఇన్ 15 days. ఇన్ హౌ మెనీ డేస్ బి అలోన్ కంప్లీట్ ది సేమ్ వర్క్ రైట్. ఏబీలు ఇద్దరు కలిసి ఒక పనిని 12 రోజులలో చేయగలరు మరియు ఏ ఒక్కడే ఆ పనిని 15 రోజులలో చేయగలడు. అయితే బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజులలో. ఇక్కడ తెలుగు వర్డ్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయమ్మా. ఎందుకంటే మనం ఇంగ్లీష్లో ఉన్న క్వశ్చన్ గూగుల్ ట్రాన్స్ఫర్ తీసుకొని తెలుగులో ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే స్టూడెంట్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఏ టాపిక్ చదువుతున్నాము ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఆ టాపిక్ మీద ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి మనం పోయాం క్లాస్ కోచింగ్ పోయినాం ఆ టైప్ ఆఫ్ క్లాస్ కవర్ అవుతుందా అందుకొరకు ఫస్టే అబ్జర్వ్ చేసుకుంటే మీకు ఏమవుతుందంటే దాని మీద ఒక క్లారిటీ అనేది వస్తుంది. మనం ఎట్లా ఉంటుందంటే ఫార్మేట్ టాపిక్ చెప్పి టాపిక్ వైజ్గా దానికి టెస్ట్ సిరీస్ కూడా మనం అందిస్తున్నాం కాబట్టి రైట్. ఇక్కడ చూడండి రెగ్యులర్ ప్రొసీజర్లో A + B = ఏమంటారు మనము 12 days అన్నాడు. ఏ అలోన్ ఎంత అన్నాడు నీకు 15 days అన్నాడు. నిన్ను అడుగుతున్న ఎవరిని బి అలోన్ అడుగుతున్నాడు. బి కావాలంటే ఎవరు
ఏ ప్లస్ బిలోకి వెళ్ళి ఎవరిని సపరేట్ చేసినాము, ఏం సపరేట్ చేసినాము. ఏ 1 డే వరకు ఎంత మనకు 1/12, ఏ 1 డే వరకు ఎంత 1/15. ఎల్సిఎం తీస్తున్నామమ్మా. ఎల్సిఎం తీస్తే ఎంత వస్తుంది మనకు 60 వస్తుంది. 60ని ఎవరితో డివైడ్ చేస్తున్నాము, 12తో చేస్తే ఎంత వస్తుంది 5 వస్తుంది. 15తో చేస్తే ఎంత 4 వస్తుంది. 1/60 అంటే ఎంత మనకు 60 days. ఇది రెగ్యులర్ ప్రొసీజర్. నేను చెప్పాను విష్ణువర్ధన్ మాస్టర్ చెప్పే స్టైల్లోనే వస్తున్నాము. ఏం రాస్తున్నాము 12 × 15 బై ఏం రాస్తున్నాము 15 - 12 రాస్తున్నా. ఏం రాసిన 12 × 15 బై 15 - 12 రాసినాము. ఏమవుతుంది 12 × 15 బై ఎంత వస్తుందో మనకు 3 వస్తుంది. ఎంతలో వస్తుంది మనకు 3 1s 3 5s 12 5s అంతా మనకు 60. 12 × 15 బై 15 - 12 12 × 15 వీళ్ళిద్దరిని తీసివేస్తే సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వచ్చింది 3 వచ్చింది. 3 టేబుల్తో క్యాన్సల్ చేస్తే ఎంత వచ్చింది మనకు 60. ఇది కూడా మనకు ఇది మనకు ప్రాసెస్ డిఫరెంట్ అయ్యేది, కానీ ఈ ప్రాసెస్ చేస్తే మనకు పర్సంటేజ్ వరకు వస్తుంది, ఏరియాస్ వాల్యూమ్స్లో వరకు వస్తుంది. ఏరియా వాల్యూ పెరగడం, ఇంక్రీజ్డ్ డిక్రీజ్డ్. నెక్స్ట్ ప్రాబ్లం ప్లే చేశాను చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసేసి ఏ అండ్ బి టుగెదర్ కంప్లీట్ ఏ వర్క్ 40 days. ఏ అలోన్ కంప్లీట్ ది సేమ్ వర్క్ ఇన్ 72 days. ఇన్ హౌ మెనీ డేస్ బి అలోన్ కంప్లీట్ ది సేమ్ వర్క్. ఏబీలు ఇద్దరు కలిసి ఒక పనిని 40 రోజులలో చేయగలరు. ఏబీలు ఇద్దరు కలిసి ఒక పనిని ఎన్ని రోజులు చేసినారు 40 రోజులలో చేయగలరు. అదే పనిని ఏ ఒక్కడే 72 రోజులలో పూర్తి చేయగలరు. అయితే బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజులలో చేయగలడు. అయితే బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజులలో చేయగలడు. సేమ్ ఇంతకుముందు చెప్పిన మెథడే కాబట్టి నేను జనరల్ మెథడ్ చెప్పకుండా డైరెక్ట్ ఏం చెప్పుకొస్తున్నాము షార్ట్ కట్ చెప్పుకొస్తున్నాము. ఏం రాసినాము 40 × 72 బై ఏం రాస్తాము 72 మైనస్ ఏం రాసినాము 40 రాసినాము. ఏమవుతుందమ్మా మనకు 40 × 72 రైట్. 40 × 72 బై ఎంత వస్తుంది మనకు 32 వస్తుంది రైట్. 8 5 8 5 8 5 8 4 32 4 8 32 8 4 రైట్. 8 4 రైట్. నెక్స్ట్ వచ్చేసేసి 4 1s 4 4 పోతే 3 2 ఉంటుంది. 3 2 అంటే ఎంత 33 4 8 అవుతుంది. 85 40 18 5 అంటే 90 days. ఎన్ని డేస్ వచ్చింది మనకు 90 days వచ్చింది. కొంచెం జాగ్రత్తగా క్యాలిక్యులేషన్స్ మీరు ఎప్పుడప్పుడు క్లియర్గా ఈ మోడల్ క్వశ్చన్స్ ఏ ఇయర్ అడిగిండు ఎప్పుడు అడిగిండు అట్లా ఆ విధంగా రాసుకుంటే ఏమిటంటే అవగాహన వస్తుంది. ఏ ఇయర్ ఏ మోడల్ వస్తుంది ఏంది ఏం కథ అన్నది రైట్. క్వశ్చన్ ప్లే చేశాను చూడండి. ఏ పర్సన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 5 days విత్ ది హెల్ప్ ఆఫ్ హిజ్ సన్ కంప్లీట్ ది సేమ్ వర్క్ ఇన్ 3 days. ఇన్ హౌ మెనీ డేస్ ఏమంటున్నాడు ఇన్ హౌ మెనీ డేస్ సన్ అలోన్లీ కంప్లీట్ ది సేమ్ వర్క్. ఒక వ్యక్తి తన కొడుకు సహాయంతో ఒక వ్యక్తి ఒక పనిని 5 రోజులలో చేయగలడు. అతని కొడుకు సహాయంతో అదే పనిని 3 రోజులలో చేయగలడు. అయితే అతని కొడుకు ఒక్కడే ఏమిచ్చిండు ఏ పర్సన్ ఎన్ని డేస్ ఇచ్చిండు 5 days ఇచ్చిండు. విత్ హెల్ప్ ఆఫ్ హిజ్ సన్ ఎన్ని డేస్ ఇచ్చిండు 3 days ఇచ్చిండు. నిన్ను అడుగుతున్నది ఎవరు సన్ ఓన్లీ. ఇప్పటిదాకా ఏమన్నాడు ఏబీలు ఇద్దరు కలిసి 3 రోజులు చేస్తాడు. ఏ ఒక్కడు 5 రోజులు చేస్తే బి ఒక్కడు ఎన్ని రోజుల అది అనుకోకుండా డైరెక్ట్ అయినా ఈ విధంగా ఇచ్చింది. కాబట్టి అప్పుడు ఏం రాస్తున్నాము 5 × 3 బై 5 - 3 అమ్మ. ఏం రాస్తున్నాము 5 × 3 బై 5 - 3 ఎంత అవుతుంది 15 బై ఎంత వస్తుంది మనకు 2 వస్తుంది. ఎంత వస్తుంది మనకు 15/2 ఎంత వస్తుంది 2 1s 2 7 1/2 ఆన్సర్ ఎంత వచ్చింది 7 1/2 days. ఎంత వచ్చిందమ్మా మనకు 7 1/2 days. క్లియరా? ఇంకొక క్వశ్చన్ ప్లే చేశాను చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ప్లే చేశాను. ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ 24, 18 days రెస్పెక్టివ్లీ. ఏ స్టార్ట్ ది వర్క్ ఫర్ 4 days. ఏం చెప్తున్నాము ఏ స్టార్ట్ ది వర్క్ ఫర్ 4 days అండ్ లెఫ్ట్ ది జాబ్. ఇన్ హౌ మెనీ డేస్ బి అలోన్ కంప్లీట్ ది రిమైనింగ్ వర్క్ రైట్. ఒక పనిని ఏబీలు వరుసగా 24, 18 రోజులలో చేయగలరు.
ఏ పనిని ప్రారంభించి 4 రోజులు చేసిన తర్వాత పనిని వదిలి వెళ్ళాను, మిగిలిన పనిని బి ఒక్కడు ఎన్ని రోజులలో చేయగలడు? రైట్, ఇక్కడ రెగ్యులర్ ప్రొసీజర్కి వస్తున్న పని ప్రారంభించింది ఏ కాబట్టి ఏ వన్ డే వరకు ఎంతమ్మా మనకు 1/24. దట్ పర్సన్ డూ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అన్నాము 4 days. అతను ఎన్ని రోజులు చేసిండు అంటే ఏం చేస్తాం మనము 4 రోజులు చేసిండు. ఎన్ని రోజులు చేసిండు అంటే ఏం చేస్తాము 4 రోజులు చేసిండు. 4 ఒకట్ల 4 ఆర్ల 4 1s 4 6 అప్పుడు ఏం రాస్తున్నాము రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది మనకు 1/6 అయిపోయిందంటే మిగిలింది ఎవరమ్మా మనకు 5/6. ఈ 5/6ని ఎవరు చేస్తారు? ఏ లెఫ్ట్ ది జాబ్ అంటే రిమైనింగ్ వర్క్ చేసేది ఎవరు మనకు బి. ఆయన నెంబర్ ఎంత మనకు 18. 6 1s 6 3s ఎంత వస్తుంది మనకు 15 days. హౌ మెనీ డేస్ అంటే ఏం చెప్పొచ్చు మనము 15 days. లేదు విష్ణువర్ధన్ రెడ్డి సార్ మార్కింగ్ ఎట్లున్నారు అంటే ఇక్కడ చూడండి, ఎవడు వర్క్ స్టార్ట్ చేస్తాడో వాన్ నెంబర్ రాయమన్నాము. ఆయన నెంబర్ ఎంత ఉంది మనకు 24 ఉంది. ఎన్ని డేస్ చేసిండు 4 days చేసిండు. కింద కూడా ఎవరు ఉంటారు మనకు, ఎవరు వర్క్ స్టార్ట్ చేస్తారో కింద కూడా ఎవరు ఉంటారు ఆయననే ఉంటాడు. రైట్ సైడ్ ఏం చెప్పినాము రిమైనింగ్ వర్క్ ఎవరు చేసిండో వాళ్ళు, రిమైనింగ్ వర్క్ చేసింది ఎవరు మనకు బి. 24లకి వెళ్ళి 4 తీసేస్తే 24లకి వెళ్ళి 4 తీసేస్తే ఎంత 20/24 ఇంటూ ఎంతమ్మ మనకు 18. ఎంత వస్తుంది మనకు ఇంటూ 18 ఎంత అవుతుంది మనకు 4 5s 4 6 4 5ల 4 6ల 6 1s 6 3s 6 ఒకట్ల 6 3ల 5 × 3 అంటే ఎంతమ్మ మనకు 15 రోజులు. హౌ మెనీ డేస్ అని చెప్తే ఏం రాస్తున్నాము 15 రోజులు. ఓకేనా, క్లియర్? ఈ విధంగా ప్రతి దావనిని కూడా స్టెప్ బై స్టెప్ చదువుకుంటూ అర్థం చేసుకుంటే ఆ విధంగా ఉంటుందమ్మా. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ప్లే చేశాను చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ప్లేయింగ్ ఏమన్నారంటే ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ 15, 18 days respectively. A start the work for 5 days, left the job. In how many days B complete the remaining work? ఒక పనిని ఏ బీలు వరుసగా 15, 18 రోజులలో చేయగలరు. ఏ పనిని ప్రారంభించి 5 రోజులు చేసిన తర్వాత బి మిగిలిన పనిని ఎన్ని రోజులలో చేయగలడు? బి మిగిలిన పనిని ఎన్ని రోజులలో చేయగలడు? రైట్, ఒక్కసారి ఇక్కడ చూస్తే పనిని ప్రారంభించింది ఎవరమ్మ మనకు ఏ, స్టార్ట్ చేసింది ఎవరు మనకు ఏ. ఎన్ని డేస్ చేసిండమ్మ మనకు 5 days చేసిండు. ఎన్ని డేస్ చేసిండు 5 days. ఎవడు పనిని ప్రారంభిస్తాడో కింద కూడా ఎవరు ఉండాలి మనకు ఆయననే ఉండాలి. కింద కూడా ఎవరు ఉండాలి ఆయన. రైట్ సైడ్ ఏం చెప్పినాము రిమైనింగ్ వర్క్ ఎవరు చేస్తారో వాళ్ళు. రిమైనింగ్ వర్క్ చేసిన ఆయన ఎవరు మనకు బి. 15లకి వెళ్ళి 5 అవుతే ఎంతమ్మా 10/15 ఇంటూ ఎంత రాస్తాం మనము 18 రాస్తాము. ఓకేనా, 15లకి వెళ్ళి 5 అవుతుంది ఎంత, ఎంతలో అవుతుంది మనకు 5 2 10, 5 3 15, 5 2s 5 3s, 3 1s 3 6, 6 × 2 అంటే ఎంత 12 days. హౌ మెనీ డేస్ అంటే ఏం చెప్తారు 12 days. రైట్, హౌ మెనీ డేస్ 12 days. కొంచెం కేర్ఫుల్గా చేస్తే మనకు బాగా ప్రాక్టీస్ చేస్తే ఇవి మనకు టకా 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 వచ్చేస్తాయి. దీని తర్వాత కొంచెం స్టాండర్డ్ తర్వాత డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఆ విధంగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగిండు వాటిని అబ్జర్వ్ చేసుకుంటూ మనము ముందుకు వెళ్దాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ప్లే చేసాను చూడండి. ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ 25, 20 days respectively. Both the work together for 5 days. A left the job. In how many days B alone complete the remaining work? రైట్, ఏమంటున్నాము ఒక పనిని ఎవరు చేసిండ్రు ఏబీలు ఇద్దరు వరుసగా 25, 20 రోజులలో చేయగలరు. ఇద్దరూ కలిసి 5 రోజులు చేసిన తర్వాత ఏ పనిని వదిలి వెళ్ళాను, మిగిలిన పనిని బి ఒక్కడు ఎన్ని రోజులలో. ఇక్కడ పని ప్రారంభించింది ఎవరమ్మా మనకు ఏ అండ్ బి టుగెదర్. పని ప్రారంభించేది ఎవరు ఏ అండ్ బి టుగెదర్. ఏ వన్ డే వరకు ఎంత 1/25, బి వన్ డే వరకు ఎంత మనకు 1/20. ఏ వన్ డే వరకు ఎంత 1/25, బి వన్ డే వరకు. ఈ 25కు 20కి ఏం చేస్తున్నాం మనము ఎల్సిఎం అంటే తెలుగులో కాసాగు తీస్తున్నాము. ఈ కాసాగు 25కు 20కి ఎంత అవుతుందమ్మా అంటే 100 అవుతుంది. 100ని ఎవరితో డివైడ్ చేస్తున్నాము 25తో చేస్తే 4 వస్తాడు, 20తో చేస్తే ఎంత 5 వస్తాడు. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత 9/100. ఈ 9/100 ఎన్ని డేస్ వరకు అమ్మ మనకు 1 day వరకు. ఎన్ని డేస్ వరకు 1 day ఇంటూ ఎన్ని డేస్ చేసిండ్రు
5 డేస్ చేసాను కాబట్టి 5తో మల్టిప్లై చేసినాము. ఎంత అవుతుంది? 5 1 జా 5 2 జా. నెక్స్ట్ ఎవరు మనకు ఆర్టీ అంటే రిమైనింగ్ వరకు ఎంత అవుతుందో మనకు 20లోకి వెళ్ళి 9 పోతే ఎంత వస్తుంది? 11/. ఈ 11/20ని ఎవరు చేస్తారు? మనకు బి చేస్తాడు. బి కెపాసిటీ ఎంత ఉంది? 20 ఉంది కాబట్టి టోటల్ వర్క్ హౌ మెనీ డేస్ అంటే ఏం చెప్పొచ్చు? బి రిమైనింగ్ వరకు కంప్లీట్ బి ఎన్ని డేస్ చెప్పొచ్చు మనము? రైట్, 11 డేస్. సార్ మాస్టర్ మరి బయట వాళ్ళు చెప్పేదానికంటే మీరు ఏది డిఫరెంట్ చెప్తా అన్నారు కదా, మరి అది ఏ విధంగా ఉంటుంది? ఏమన్నా మనం బయట వాళ్ళు చెప్పేదానికంటే మన దగ్గర ఏముంటుందని చెప్పినాం? భిన్నంగా ఉంటుందని చెప్పినాం. అది ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. రైట్, రిమైనింగ్ వర్క్ చేసింది ఎవరు? మనకు బి. రిమైనింగ్ వర్క్ చేసింది ఎవరు? బి. ఆయన నెంబర్ ఎంత? 20. బోత్ ఆర్ వర్క్ టుగెదర్ ఇన్ హౌ మెనీ డేస్ అన్నాము? 5 డేస్. ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేసారు? 5 రోజులు చేశారు. ఇవే నెంబర్స్, సేమ్ ఇవే నెంబర్స్ ఇక్కడ రాస్తున్నాం. ఎవరు? 20 × 5 బై లెఫ్ట్ ది పర్సన్ రైట్ డౌన్ బై డినామినేటర్. వెళ్ళిపోయిన ఆయనను కింద రాయండి. వెళ్ళిపోయిన ఆయన ఎవరు? మనకు ఏ. వెళ్ళిపోయిన ఆయన ఎవరు? ఏ. అయిపోయింది, మనకు ప్రాబ్లం వచ్చేసింది. ఇదే క్వశ్చన్ నేను ఏం చెప్పినా మీకు పర్సంటేజ్లో వస్తుంది. నెక్స్ట్ ఏం చెప్పినాము? ఏరియాస్ వాల్యూమ్లో వస్తుంది. ఏరియాస్ వాల్యూమ్స్ అంటే ఏం చేస్తాము? ఒక చతురస్రం యొక్క దీర్ఘ చతురస్రం యొక్క భుజాన్ని 20% పెంచి వెడల్పును 5% తగ్గిస్తే ఇవి వేస్తారు. కాకపోతే ఇక్కడ 100 రాస్తారు. రైట్, ఎంత అవుతుంది? 5 1 5 5 5 1 జా 5 5 జా. నెక్స్ట్ 5 1 జా 5 4 జా. 5 1 5 4. 5 + 4 ఎంత అమ్మా? 9. 20లోకి వెళ్ళి 9 పోతే ఎంత వస్తుంది మనకు? 11. 20లోకి వెళ్ళి 9 పోతే ఎంత? 11. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసి ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ 50, 40 days respectively. 50, 40 days respectively. Both are work together for 10 days. A left the job. In how many days B complete the remaining work? ఒక పనిని ఏబీలు వరుసగా 50, 40 రోజులలో చేయగలరు. ఇద్దరూ కలిసి పనిని ప్రారంభించి 10 రోజులు చేసిన తర్వాత ఏ పనిని వదిలి వెళ్ళాను. మిగిలిన పనిని బి ఒక్కడు ఎన్ని రోజులలో చేయగలడు? మిగిలిన పనిని బి ఒక్కడు ఎన్ని రోజులలో చేయగలడు? నేనేం చెప్పానో మిగిలిన పని ఎవరు చేస్తారో వాళ్ళని రాయమన్నాము. మిగిలిన పని చేసింది ఎవరు? మనకు బి. ఆయన నెంబర్ ఎంతమ్మా? మనకు 40. బోత్ ఆర్ వర్క్ టుగెదర్ ఇన్ హౌ మెనీ డేస్ అన్నాము? 10 days. సేమ్ నెంబర్లు ఇక్కడ రాయమన్నాము. సేమ్ నెంబర్లు అంటే ఎవరు? 40 × 10. లెఫ్ట్ పర్సన్ ఏం రాయమన్నాము? డినామినేటర్ రాయమన్నాము. లెఫ్ట్ పర్సన్ ఎవరు? మనకు ఏ కాబట్టి ఆయన నెంబర్ ఎక్కడ రాయమన్నాము? కింద రాయమన్నాము కాబట్టి కింద రాసినాము. ఎంత అవుతుంది? 10 1 జా 10 5 జా 10 1 10 5. నెక్స్ట్ ఎవరు? 5 1 జా 5 8 జా 5 1 5 8. నెక్స్ట్ 10 + 8 ఎంత? 18. 40లోకి వెళ్ళి 18 పోతే ఎంత అమ్మా? 22 రోజులు. హౌ మెనీ డేస్ అంటే చెప్తాము? 22 days. ఎలాంటి క్వశ్చన్ అయినా ఈ మోడల్ చేయొచ్చు. చాలా మంది లేనిపోని అపోహలకు పోకండి. ఇక్కడ ఏం చెప్తున్నాము? ఎలాంటి క్వశ్చన్ అయినా మనకు ఈ మోడల్లో చెప్తున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్త చేసుకుంటే సరిపోతుంది. అలిగేషన్ అపోహలు లేకుండా ఉండడం కొరకే నేను ఫ్రాక్షన్స్ ఇచ్చాను. ఒక్కసారి చూడండి, క్వశ్చన్ ప్లే చేశాము. ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ 6 2/3, 15 days respectively. Both are work together for 4 days. A left the job. In how many days B complete the remaining work? ఒక పనిని ఏబీలు వరుసగా 6 2/3 అమ్మ ఇది ఈ విధంగా రాసుకోవాలి. 6 2/3, 15 రోజులలో చేయగలరు. ఇద్దరూ కలిసి 4 రోజులు చేసిన తర్వాత ఎవరు వెళ్ళిపోయినరు? ఏ పనిని వదిలి వెళ్ళాను. మిగిలిన పనిని బి ఒక్కడు 8 రోజులు. నేనేమంటున్నా? మిగిలిన పని చేసింది ఎవరు? బి. ఆయన నెంబర్ ఎంతమ్మా? మనకు 15. బోత్ ఆర్ వర్క్ టుగెదర్ ఎన్ని డేస్ చేసిండ్రు? 4 రోజులు చేసిండ్రు. ఇవే నెంబర్లు ఇక్కడ రాయమన్నాము. 15 × 4 రాయమన్నాము. వెళ్ళిపోయిన వ్యక్తిని ఎక్కడ రాయమన్నాము? కింద రాయమన్నాము. వెళ్ళిపోయిన వ్యక్తి ఎవరు? మనకు ఏ. ఆయన నెంబర్ ఎంత ఉంది? 6 2/3. 15లోకి వెళ్ళి 4 పోతే 11. 11లోకి వెళ్ళి 15 × 4. ఈయన ఏం రాస్తాము మనము? 6 3 6 18 + 2 ఎంత? 20/3. ఇక్కడ రాసేవరకు ఎంత?
3/20 రాస్తాము. ఏ టేబుల్ పోతుంది మనకు 4 ఒకట్ల 4 5ల 5 ఒకట్ల 5 ముళ్ళ ఇక్కడ ఎవరు వచ్చిండ్రు 11 3 3 ఎంత 9 సపరేట్ చేస్తే ఎన్ని డేస్ వస్తుందమ్మా? మిగిలిన పనిని ఎవరు చేస్తున్నారు? బి ఒక్కడు. ఎన్ని డేస్ చేస్తున్నాడు? 2 డేస్లో చేస్తున్నాడు. ఎన్ని డేస్లో చేస్తున్నాడు? 2 డేస్లో చేస్తున్నాడు. నెక్స్ట్ వన్ క్వశ్చన్ ప్లే చేశాను చూడండి. ఏ ఈజ్ thrice as a good workman as B. Both are work together in 36 days. In how many days? B alone complete the same work. ఏ అనే వ్యక్తి బి కంటే 3 రెట్లు ఎక్కువ మంచి పనితనము గలవాడు. అది మనకి యాక్చువల్గా లాంగ్వేజ్ డిఫరెంట్ ఉంది. ఏ యొక్క పని సామర్థ్యము బి యొక్క పని సామర్థ్యానికి 3 రెట్లు. ఒక పనిని ఇద్దరూ కలిసి ఎన్ని రోజులు చేసిండ్రు? 36 రోజులలో చేయగలరు. అయితే ఆడేమడిగిండు? ఏ బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజులలో చేయగలడు? అయితే బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజులలో చేయగలడు? ఒకసారి ఇక్కడ చూడనమ్మా. ఏ అనటైనా నేను ఎక్స్ అనుకుంటున్నా, బి అనటైనా ఎవరైతే మనకు సరే ఏ బి అనటైనా నేను ఎక్స్ అనుకుంటున్నా, ఏ అనటైనా ఏమవుతారు మనకు 3x అవుతారు. ఇది సామర్థ్యం. ఇది ఎవరు మనకు? సామర్థ్యం. టైం కావాలంటే ఈయన ఎక్స్ అవుతాడు, ఈయన ఏమవుతాడు మనకు 3x అవుతాడు. ఈయన వన్ డే వరకు ఎంత? 1/x. ఈయన వన్ డే వరకు ఎంత? 1/3x ఈజ్ ఈక్వల్ టు ఇద్దరు కలిసి ఎన్ని రోజులు వేస్తున్నారు? 36 రోజులు వేస్తున్నారు. అంటే 1/36 రాసిన. ఓన్లీ 3x ఈజ్ ఈక్వల్ టు 3xకు 3x క్యాన్సల్, రైట్? x క్యాన్సల్ ఎవరు మిగులుతారు? 3 మిగులుతారు. 3xకు 3x క్యాన్సల్ అయితే ఎవరు మిగులుతారు? 1 ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు? 1/36. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3x ఇంటూ 1 అంటే ఎంత మనకు? 3x. ఇక్కడ 3 + 1 ఎంతమ్మా? 4 ఇంటూ ఎంతమ్మా మనకు? 36. ఇక్కడ 3x ఈజ్ ఈక్వల్ టు 6 4 24, 4 6 24, 4 3 12 + 2 ఎంత? 14, 4 3 12 + 2 అంటే ఎంత? రైట్? బి ఒక్కడు ఎన్ని రోజులు చేయగలడు అంటే ఏం చెప్పొచ్చమ్మా మనకు? 144. ఇది రెగ్యులర్ ప్రొసీజరు. నేనేమంటున్నానంటే డిఫరెంట్ వే ఉంటుందని చెప్పుకొచ్చిన. విష్ణువర్ధన్ మాస్టర్ చెప్పిందంటే ఏం చెప్పినాము? డిఫరెంట్ వే ఉంటుంది అన్నప్పుడు 3 రెట్లు ఇచ్చినప్పుడు 4 రాయండి, రైట్? 3 రెట్లు ఇచ్చినప్పుడు 4 రాయండి. 4 రెట్లు ఇచ్చినప్పుడు 5 రాయండి. 5 రెట్లు ఇచ్చినప్పుడు 6 రాయండి. ఇద్దరు కలిసి ఎన్ని రోజులు అన్నాడు? 36 రోజులు. ఇద్దరు కలిసి ఎన్ని రోజులమ్మా మనకు? 36 రోజులు. కాబట్టి 36 రాసిన ఎంత అవుతుందమ్మా? 6 4 24, 6 4 24, 4 3 12 + 2 ఎంత? 14, 4 3 12 + 2 అంటే ఎంత మనకు? 144 డేస్. హౌ మెనీ డేస్ అంటే ఏం చెప్పచ్చు? 144 డేస్. క్లియర్?